గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రజెంట్ అయితే మనం ఇచ్చాపురంలో ఉన్నాం. ఈ లాడ్జ్లో స్టే చేసాం. నిన్న రెస్ట్ తీసుకొని ఈరోజు మన వాకింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాం అనమాట. సో వచ్చేగా ఈరోజు ఇప్పటిదాకా 1.4 కిలోమీటర్స్ నడిచాం. ఇదైతే ఎల్మాక్స్ థియేటర్ అనమాట. అయితే బ్యాగ్ తీసుకున్నాడు. వెయిట్ చెప్పు ఎలా ఉంది? వెయిట్ చాలా బరువుగా ఉంది. 20 kgs. మనోడు వచ్చిన దగ్గర నుంచి నాకు 4 ఇసాలు కనపడ్డాడు. దొంగతనాలు ఎక్కువ చేస్తాం వింటారు ఊర్లో. మరి ఎందుకు రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నావు? పద్దాక కలిసావు కదా వచ్చిన రోజు. అంతా దొంగ వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త ఎక్కువ రోడ్డు మీద తరా మాకి. విలేజ్ నేమ్ వచ్చేప్పటికి పురుషోత్తపురం అనమాట. అయితే సడన్ గా వచ్చింది, మామూలుగా ఉండదు. తీరేస్తా జాగ్రత్త. ఒకసారి భయం వేసింది. అదేంటి కాళ్ళ దగ్గరికి వచ్చేసింది, సైలెంట్గా వచ్చి బాడింది. అమ్మో, హైవే మీదకి వచ్చాం. ఇంకా మనం ఎలాగో ఆపోజిట్లో నడుస్తాం కాబట్టి అటు ఏపీ స్టేట్ బార్డర్ దాటడానికి చాలా తక్కువ డిస్టెన్స్లో ఉన్నాం. ఆ కొంచెం ముందుకెళ్తే వచ్చేస్తాం, ఒడిశాలోకి ఎంటర్ అయిపోతాం. నోడైతే 1 డే వాకింగ్ వచ్చాడు మనతో పాటు బరంపూర్ వరకు. సో ఈ అన్న ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. సో థ్యాంక్ యూ అన్న. జాగ్రత్తగా అన్న కూడా నన్ను కల్పించింది ఈ అన్ననే. చాలా థ్యాంక్స్ అన్న. సరేనా? చాలా మంది వెళ్ళాక కొంచెం క్రిటికల్ గా ఉంటది. ఆవిడొచ్చిన గుద్దుపాడేయడం ఇలా అయ్యామని తగ్గేది. సరే, టేక్ కేర్. ఇదైతే ఏపీ, ఇదైతే ఒడిశా. ఇదైతే ఏపీ, ఇదైతే ఒడిశా. అండ్ ఫైనల్లీ మనమైతే విజయవాడ నుంచి ఎన్నో కిలోమీటర్లు నడుచుకుంటూ జూలై 7th స్టార్ట్ చేస్తే ఈరోజు మనకి ఆగస్టు 16th అనమాట. సో చాలా డేస్ వాకింగ్ చేసిన తర్వాత ఫైనల్లీ మనమైతే ఏపీ స్టేట్ వదిలిపెట్టి ఒరిస్సా స్టేట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ముందుగా మీ గురించి చెప్పాలి. సో నాకు ఏపీ స్టేట్లో విజయవాడ నుంచి ఆల్మోస్ట్ స్టేట్ ఎండింగ్ వరకు చాలా మంది సపోర్ట్ చేశారు. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మన ప్రయాణం అనేది ఎలా ఉండిద్దో మనకి తెలియదు. ఎందుకంటే ఏపీలో అంటే మన వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఎవరో చాలా రేర్గా తగులుతారనమాట. సో ఇక్కడ నుంచి అసలైన వాక్ అనేది బిగిన్స్. స్టేట్లో ఇది మనకి ఫస్ట్ విలేజ్ అనమాట, గిరిసోలా అని చెప్పేసి. ఒడిశా లాంగ్వేజ్లో చూసుకోవచ్చు గిరిసోలా అని చెప్పేసి. ఎలా ఉందో నాకైతే అసలు ఏం అర్థం అవుతలేదు, కానీ ఇంగ్లీష్లో ఉంది పేరు. బోర్డు కూడా చాలా పెద్దగా ఉంది. జంక్షన్ ఇది మందిరా. బస్సులు అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. రోజు ఇప్పటిదాకా 7.8 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 12:06 అనమాట. ట్రైన్ అవుతుంది చూడండి. వ్యూ పాయింట్ భలే ఉంది కదా, వెనకాల కొండలు, ట్రైన్. ఇదైతే బాల్యగాడ సెంటర్ అనమాట. అటు లోపలికి వెళ్తే మనకి రోడ్డు కనిపిస్తుంది కదా, అటు వెళ్తే మనకి మెయిన్ విలేజ్ వచ్చింది. ఇండియాలో నమస్కారం అంటారు అనమాట. మన వాళ్ళు అయితే ఇంకిద్దరు కలిసారు. నమస్కారం బ్రో. ఒడియాలో తిన్నామని ఏమంటారు? తెలుగు మాది, అక్కడ ఇచ్చాపురమే. ఒడియన్ మాట్లాడాలి. ఒడిశా స్టేట్లో బ్రో. ఇక్కడ కాలేజ్ వచ్చింది, రొనాల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. చూడొచ్చు ఒడిశావి బాగున్నాయి. ఇదంతా గొల్లంతారా అనమాట. మనకి గొల్లంతారా రైల్వే స్టేషన్ వెళ్ళాలంటే ఇటు రోడ్డు స్ట్రైట్ లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ శివుడు పార్వతిది చూడొచ్చు, తెల్ల బలి ఉన్నాయి. అయితే రాందా స్టార్ట్ అనమాట. మనోడైతే నడుస్తున్నాడు. అయితే సాగు నూగుతుంది ఉన్నట్టుండి ఇప్పుడు పెరిగింది బాగా. అయితే రందా మెయిన్ సెంటర్ అంతా చూడండి ఎంత ఉందో. మరీ రోడ్డు మీదే ఇస్తారు. వాడిది బొమ్మ చూడొచ్చు, చాలా బాగుంది అసలు. కోనేసి సెంటర్ చూడొచ్చు, బాగున్నాయి కదా. లారీ వాళ్ళు ఏమో స్పీడ్ అవుతుంది. బరంపూర్ ఇటువైపు ఉంది, అందుకే ఇటు వెళ్తున్నాం మనం. చూడొచ్చు బంగాళదుంప కడుగుతున్నారు వాటర్లో. ఇదిగోండి రైల్వే ట్రాక్ చూడొచ్చు. ట్రైన్ వస్తుంది మనకి. ట్రైన్ ఇది
ఇంకా ఇక్కడ నుంచి మొత్తం బరంపురం అనమాట. బరంపురం అంటారు ఎక్కువ, గూగుల్ మ్యాప్ లిటిలో చూస్తే బ్రహ్మపూర్ అని ఉంటుంది. టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. పానీపూరి డిఫరెంట్గా ఉంది. బహుత్ అచ్చా హై పానీపూరి, ఏ క్లాస్. మనోడికి ఏంటంటే హిందీ కూడా రావట్లా, ఒడిగానే. నేను తెలుగు మాట్లాడుతాను, ఏం అర్థం కావట్లేదు. కొద్దిసేపు నవ్వుకున్నాం. మనోడికి అర్థం కాక, నాకు అర్థం కాక, మనోడికి అర్థం కాక ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. పిచ్చిపూర్ జంక్షన్ ఇది. రాఖీ పండుగ వస్తుంది కదా, ఇక్కడ చూసుకోవచ్చు. రాఖీ షాప్ అయితే చాలా ఉన్నాయి డిఫరెంట్. ఫేమస్ కాలేజ్ ఇది, కల్లికోట యూనివర్సిటీ అని చెప్పి. ఇక్కడైతే ఆటోలన్నీ బ్లాక్ కలర్ అనమాట. మన సైడ్ ఏంటంటే ఎల్లో ఉంటాయి, గ్రీన్ ఉంటాయి, వీళ్ళకి మొత్తం బ్లాక్. మనం స్టే చేయబోయేది అయితే బరంపూర్లో ఇదే అనమాట లాడ్జ్. రోజు ఇప్పటిదాకా 25.4 కిలోమీటర్స్ అయితే నడిచాం. ఫైనల్లీ ఏపీ స్టేట్ దాటి ఒడిశా స్టేట్లోకి వచ్చాం అనమాట. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ జర్నీ అనేది అతి త్వరలోనే పార్ట్ 2 కంప్లీట్ అవబోతుంది. సో పార్ట్ 2 అయిపోయాక మాట్లాడుకుందాం మిగతా డీటెయిల్స్ అని. సో నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయా, ఇంకా పడుకుందాం. బాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నైట్ అయితే మనం బరంపూర్లో ఎక్కడే స్టే చేసాం అనమాట. మనోడే ఎక్కిచ్చాడు ఫ్రీగా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మెయిన్ సెంటర్కి వచ్చేసాం. అది మేము వచ్చేప్పటికి గేట్ బజార్. ఇక్కడంతా మార్కెట్ చూసుకోవచ్చు. ఇది కూరగాయల మార్కెట్. పాయల్ లాడ్జ్, పాయల్ టాకీస్, పాయల్ గెస్ట్ హౌస్, ఏసీ అన్నీ ఉన్నాయి పాయల్ మీద. బస్సులు చూడొచ్చు, భలే ఉన్నాయి. రష్గా ఉంది బాగా, కాలేజీ టైం కదా. బరంపూర్ బస్ స్టాండ్ ఇది. రష్గా ఉంది బాగా. ఈరోజు వాక్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా. ఎప్పటిదాకా అయితే 1.4 కిలోమీటర్స్ నడుతుంటాయి. బరంపూర్లో ఎంకేసీజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇది. ఇది బ్రిడ్జ్ కండి. గంజం లా కాలేజ్ చూడ. విజయవాడ. मैं विजयवाड़ा से पूरी जाऊंगी बाय वॉक. नड़चकोनी पूरी जाएगा फ्रॉम विजयवाड़ा से. आई एम यूट्यूबर. అట్ ఓకే అండి. గేట్ దగ్గరికి వచ్చాం. క్లైమేట్ చూడొచ్చు, ఒక్కసారిగా మొత్తం కూల్ అయిపోయింది. కొత్త స్టేట్లో ఎంటర్ అయిన రెండో రోజే వాన పడుతుంది మనకి. చెల్లో చెల్లో రన్ 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 రన్. ఇంకమ్మ ఇది ఎందుకు అసలు అప్పుడప్పుడు పడిపోయింది. పెద్దదే పడుతుంది. అయ్యో ఈ వాన్లో ఒకట్రా నాయన. ఇప్పటిదాకా 10.4 నడిచాము. వాన అయితే దండిగా పడుతుంది చూడొచ్చు. ఉందా లేద్దాం అనుకున్నా, సర్లే ఆగిపోద్ది అనుకున్నా. ఇంకా బ్యాగ్కి కవరు, రెయిన్ కవరు మనం కూడా జిడిగేసుకొని వాక్ అనేది కంటిన్యూ చేద్దాం. చలో. వాన అయితే మాత్రం చాలా గట్టిగా పడుతుంది చూసుకోవచ్చు. వానలో కూడా వాక్ అప్పని ధీరుడు ధీరుడు నేనే. అంటే జారిపోతుంది, తడిచిపోతుంది. అది అలా ముందుకు వెళ్ళిపోతుంది. అయితే అమ్మ స్పీడ్ మామూలు స్పీడ్తో రావట్లేదు. చిమ్మేసాడు. అర్రే అర్రే మనిషి ఉన్నాడని కూడా లేదు. మినిమం ఇంకింత జ్ఞానం. ఇక్కడ బాగుంది కదా వ్యూ పాయింట్. శ్రీరామచంద్రపురం సెంటర్ ఇది. ఇదంతా ఇంకో నేమ్ ఆలూ చాప్. సో నేనైతే అడిగాను, ఇక్కడ ఉన్న అన్నిట్లో ఇదే కొంచెం కారంగా ఉంటుందంట. సో ఇది ఇచ్చే. హౌ మచ్ దో? 10 రూపీస్. ఫస్ట్ దో చట్నీ కా నామ్ చిల్లీ విజయవాడ. సో తిని టేస్ట్ చెప్తాం అలా ఉంది.
బాగుంటాయి, ఇంకో 2 తీసుకుందాం. లోపల ఆలు పైన బజ్జీ చాలా బాగుంది టేస్ట్. రోజు ఎప్పటిదాకా 17.5 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 3:38. గుర్తి రణస్థలమే. 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 1100, 1200 అండ్ ఫైనల్లీ మనమైతే ఆల్ ఇండియా వాకింగ్ ఎప్పటిదాకా చూసుకుంటే పార్ట్ 1 పార్ట్ 2 కలిపి టోటల్గా ఇప్పటి వరకు 1300 కిలోమీటర్లు అనేది బై వాక్ అనేది నడిచాం. మళ్ళీ మబ్బు అయితే అసలు చూడండి ఎలా అయిపోయిందో. నేనైతే ఆ హైవే నుంచి ఇటు వచ్చాను, ఎందుకంటే మనం ఊరు లోపల నుంచి వెళ్ళాలి కాబట్టి. మనకి రైల్వే బ్రిడ్జ్ ఉంది, అది రైల్వే ట్రాక్ అనమాట. నుంచి అయితే ఛత్రపూర్ స్టార్ట్ అనమాట. ఫన్. ఎక్కడ మీది? ఒడియా. ఒడియా, ఓకే. ఒడిశా में एरिया सिटी का नाम बाबू गंजाम. ओके, क्या वीडियो बनाते हो यूट्यूब में? हाँ यूट्यूब में. मैं ऑल इंडिया वाकर है. अपने भाई ओके भाई. दुर्गेश में. दुर्गेश. ओके. सितारा. ఓకే, డ్రైవ్ సేఫ్ బ్రో. అదైతే రూమ్ అనేది హైవే పక్కనే, రూమ్కి వెళ్తున్నాం. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది, చల్లగా. కిందకు వచ్చేసాం. స్టే చేయబోయేది ఈరోజు ఇక్కడే. ఈరోజు ఎప్పటిదాకా మొత్తం 21.2 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 4:57. ఈరోజు మనం స్టే చేయబోయేది అయితే ఇంకెక్కడే. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నైట్ అయితే మనం ఎక్కడే స్టే చేసాం అనమాట. ఈ అన్నయ్య చూసుకున్నాడు ఫుడ్ అన్ని. సో థ్యాంక్ యూ సో మచ్. నైట్కి అయితే వచ్చేసాను. ఇంకా మనం స్టే చేసింది ఆ హౌసే. రోడ్డు మీదకి వచ్చేసాం, అటు సైడ్ వెళ్దాం. దండు చేసే టైం ఆసన్నమైంది. ఇద్దరు కలిసారనమాట తెలుగు వాళ్ళు. ఈ గారు ఇట్లా ఇదంతా రోడ్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. నాగులపేట సెంటర్ ఇది. చింటూ గడు చూడండి, హనుమాన్ విగ్రహం చూడండి, స్టాచ్యూ భలే ఉంది కదా. టిఫిన్ షాప్ కనపడితే టిఫిన్ చేసేద్దాం. చూస్తున్నా టిఫిన్ షాప్ ఇక్కడ అక్కడ లేవు దగ్గరలో, చూడాలి. సెంటర్ నేమ్ వచ్చేప్పటికి రిక్పల్లి స్క్వేర్ అనమాట. మనం ఇలా ఈ సెంటర్ దగ్గర అయితే మన వాళ్ళు కలిసారనమాట. మన వాళ్ళు వీళ్ళు ముగ్గురు అండ్ ఆ బ్రో అయితే. థ్యాంక్ యూ బ్రో. బోర్డు చూడొచ్చు, నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ ఛత్రపూర్ అని చెప్పేసి. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. నేనైతే మసాలా దోశ చెప్పాను, చట్నీ బొంబాయి చట్నీ, ఇదేదో గ్రేవీ. మన వాళ్ళు అయితే ఇక్కడ కనిపించారు. సో ఏం ఫేమస్ బ్రో మీ దాంట్లో? అన్ని ఫేమస్ అంటే స్వీట్స్. చెన్నపడ తిను. చిన్నపడ, ఇంకా రసగుల్లా, చెన్నపడ. ఫుడ్లో నువ్వు ఒడిశా దైబరా ఫుడ్ తినాల్సింది. దాంట్లో తినే ఎక్కడైనా. టిఫిన్ తినేసి మన వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి మళ్ళీ ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయ్యాం. ఆరా పార్క్ లేక్ వ్యూ అనేది ఇంకెలా ఉంటుంది. లోపలికి వెళ్ళి అదంతా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. కాకపోతే నాకు అసలు యూట్యూబ్ నుంచి మనీ ఏం పడతలేదు. ఇంక నేనేం చేస్తాను ఎక్స్ప్లోరింగ్. కనీసం యూట్యూబ్లో మీరు కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తే నేనైతే లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఓకేలేండి, ఏం చేస్తాను. టంపారా లేక్ వ్యూకి ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి 500 మీటర్స్ ఉంటుంది. మనం స్ట్రైట్ ఇదిగోండి, అదే టంపారా లేక్. అది టంపారా లేక్. అది రూట్ వైపు వెళ్తే మనకి అగస్తి నౌగాం అని చెప్పేసి విలేజ్ వచ్చింది అనమాట. మనం అన్న అయితే మనల్ని చూసి గుర్తుపెట్టి ఇటు సైడ్ వస్తున్నాడు అనమాట. మనకి అన్నోళ్ళు అయితే వచ్చారనమాట. ఏ ఊరు మీద ఇచ్చాపురం? పలాస. నీకు ఒక కామెంట్ వచ్చి హైవేలో మేము పని చేస్తున్నట్టు అంటే ఇవి చాలా వస్తాయి కదా. వ్యూ పాయింట్ అయితే బాగుంది కదా. ఇది రివర్ ఉంది కదా, ఈ రివర్ అనేది మనకి సముద్రంతో కలిసిపోయింది. ఇంకా బాగుంది.
నేమ్ వచ్చేప్పటికి ఋషికుల్య రివర్ అన్నమాట. మనకి రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ అనేది అక్కడ ఉంది, కనిపిస్తుందా? అదిగండి రైల్వే ట్రాక్ బ్రిడ్జ్. ట్రైన్ వెళ్తుంది, గూడ్స్ బండి కనిపిస్తుందా? అది మనకి రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ అన్నమాట. జస్ట్ మిస్ ఫోన్ పడిపోయేది. కలిసాడు అనమాట. ఏ ఊరు? ఛత్రపూర. ఇప్పుడు అటు సైడ్ వెళ్ళాలి, ఎందుకంటే గంజం ఊరు లోపల నుంచి వెళ్దాం పండి. చూడొచ్చు ఒడిశాలో ప్రతి విలేజ్కి కానీ సిటీకి కానీ ఇలా బోర్డ్స్ అయితే ఉన్నాయి, వెల్కమ్ టు గంజం అన్న టైప్లో. అయితే ఇంట్లో అయితే మరుగుదొడ్లు, అదైతే బస్ స్టాప్ చూడొచ్చు. లోకల్ బస్. వినాయక స్వామి చూడండి, గొడుగు కూడా వేసారు, ఎండ రాలకూడదని. గంజంలో ఈ బజార్ వచ్చేప్పటికి బడా బజార్, ఎందుకంటే గంజంలో మనకి కొంచెం రద్దీగా కానీ ఏదన్నా దొరికేది కానీ మొత్తం ఇంకా ఇక్కడ ఉండదు అనమాట. చూసుకొచ్చి షర్ట్లు కానీ అవన్నీ, ఫుడ్ కూడా ఉన్నాయి, రాఖీ ఇచ్చింది కదా అవి కూడా ఉన్నాయి, బాగుంది. మన వాళ్ళు అయితే ఇద్దరు కలిసారనమాట, వీళ్ళది కడప అంటే ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఈరోజు ఎప్పటిదాకా 15.6 కిలోమీటర్స్ అయితే నడిచాం. టైం వచ్చేప్పటికి 2:13. ఇక్కడ నుంచి మనకి హుమ్మా అన్నమాట. హుమ్మా అంటే పాట గుర్తొచ్చిందా? అమ్మ 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 హే అమ్మ 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 అమ్మ. ఇదంతా హుమ్మా సెంటర్ అన్నమాట. ఇదంతా మార్కెటింగ్. నేనైతే ఫ్రైడ్ రైస్ చెప్పా, టేస్ట్ బాగుంది. బాగుంది టేస్ట్. నేను ఏంటంటే స్పైసీగా చేయమని చెప్తాను ముందుగా, సో నాకైతే నచ్చింది. వచ్చేలోపు క్లైమేట్ చూడండి అలా మారిపోయిందో, అసలు ఎంత దారుణంగా అయిపోయిందో చూడండి. వ్యూ పాయింట్ చూసారా, తిరిగిపోయింది. ఏముందరా క్లైమేట్ చల్లగా, తిరిగిపోయింది. బ్యాక్గ్రౌండ్ అయితే టాప్ నాచ్ మ్యాన్. చాలా బాగుంది కదా క్లైమేట్ అయితే. ఇక్కడ లొకేషన్ చూడండి, భలే ఉంది. గొర్రె పిల్లలు ఏముందిరా బాబు, వ్యూ పాయింట్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఈరోజు మనం స్టేజ్ అయిపోయేది రంపలో కాబట్టి ఇటు లోపల నుంచి వెళ్ళాలి. అటు వెళ్తే మనకి హైవే అన్నమాట. ఈ ఊరు అనేది అసలు టచ్ కూడా అవుతుంది కొంచెం కూడా. ఇంకా పాండి స్టార్ట్ అయింది చిన్నగా. ఇందిరా బాబు ఈ బాగుంది, భలే ఉంది చూడండి. అమ్మాయి అబ్బాయి సీరియస్గా చదువుకుంటున్నారు, మంచిగా ఇలా చదువుకోవాలి అందరికి. అందుకే గొడుగు తీసాను ఆడ నాయిపోతాం. ఎలా ఊర్లోకి వచ్చాం కాబట్టి ఇంకా వచ్చాడు. ఐ లవ్ భలే పెట్టారు, చాలా బాగుంది. రంబా ఐ లవ్ రంబా. అక్కడ రోడ్ సైడ్ అయితే కూరగాయలు ఉన్నాయి, తీసుకెళ్తాం. మంచిగా ఎంట్రీ పలిగింది రాగానే వానకి అయితే లోపల ఉండిపోయారు. ఎవ్వరు లేరు, మనమే అందరు వానలు వస్తే లోపలికి వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం నన్ను అడుగుతాను. అది అందరూ చూసుకోవచ్చు, అందరు చూస్తున్నారు మనల్ని. ఎవడో బొడ్డోడు పరిగెడతాడు. వర్షం గట్టి పడుతుంది, మనం కూడా ఆగిపోదాం. చూసుకోవచ్చు వాన అయితే మామూలుగా లేదు. ఏంద్రా బాబు ఈ వాన ఎంత తగ్గింది. 15 minutes తర్వాత మనకి వాన అయితే తగ్గింది. సౌండ్స్ వినొచ్చు.
ఈరోజు మనకి అకామిడేషన్ ఇస్తుంది మనోళ్ళే అనమాట. ఈ మనోళ్ళు ఏంటంటే ఇదివరకు ఆంధ్రాలో ఉన్నారు, ఇప్పుడు ఏంటంటే షిఫ్ట్ అయ్యారు కదా ఇప్పుడు ఇక్కడికి. ఎన్ని ఇయర్స్ అవుతుంది షిఫ్ట్ అయ్యి? 50-60 years అయిపోతుంది. ఓ మనోడు విజయవాడలోనే చదువుకున్నాడు అంట ఇంటర్. ఎలా అనిపించింది బ్రో విజయవాడ? ఇస్తుంది కదా వాటర్, అది చిలికా లేక్ అనమాట. ఇంకా రంభ వ్యూ చూడండి. ఈరోజు మనం ఎప్పటిదాకా మొత్తం 27.3 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 6:51. ఇంకా ఈరోజు మనం స్టే చేయబోయేది అయితే ఇక్కడే